అందరికీ వందనములు. ప్రేమనడి దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. 9వ తారీఖు మరి బేస్తవారము, మే నెల 2024 సంవత్సరం. ఈరోజు మనం చూస్తున్న కృపావార్త ఏంటంటే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు నన్ను పట్టుకొని ఉన్న నా శత్రువులు నాకంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడు నన్ను పట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడినని బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చిన తర్వాత, ఆయన గుడారములు నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బళ్ళు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. పెట్టారా? రాయబడిన మాట ప్రకారం చూసినట్లయితే యెహోవాకు స్తుతిగానం చేయుడి, స్తుతించుడి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. స్తుతిగానం చేయడం. సో యెహోవాకు స్తుతిగానం ఎందుకు చేయాలంటే మన శత్రువు చేతుల నుంచి దేవుడు మనం తప్పిస్తున్నాడు కాబట్టి. దేవుని స్తుతించాలన్నా, దేవుని కీర్తించాలన్నా, ఎందుకు దేవుని స్తుతించాలి, కీర్తించాలి అన్నది ఈరోజు మనకు బైబిల్లో ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్లయితే మన శత్రువుల చేతుల నుంచి ప్రభు మనం తప్పిస్తున్నాడు కాబట్టి మనం యెహోవాకు స్తుతిగానం చేయాలి, కీర్తించాలి, గణపరచాలి. అసలు మన శత్రువులు ఎలాంటి వారు అని అంటే 5 రకాల అనుభవాలు చూడొచ్చు. ఎటువంటి శత్రువులు ఎలాంటి వారు, అటువంటి శత్రువులు ఏం చేస్తున్నారు అని అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే లేవీకాండం 26వ అధ్యాయం 37వ వచనం. లేవీకాండము 26వ అధ్యాయము 37వ వచనం. లేవీకాండం 26వ అధ్యాయము 37వ వచనం. తరుమవాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీద ఒకడు పడిదరు, మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేక పోయేదురు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, మొదటి మాటను చూసినట్లయితే శత్రువులు ఎలాంటి వారు అంటే మనల్ని తరిమేటటువంటి వారు. చూడండి, ఈరోజు మన జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మన శత్రువులు ఎలాంటి వారంటే, మనకు శత్రువుగా ఉండే వ్యక్తి ఎలాంటి వారంటే మనల్ని తరమటానికి ఇష్టపడతారు. అంటే మనకు నెమ్మదినివ్వటానికో, మనం మనశ్శాంతిగా ఉండటానికి ఇష్టపడరు. మనల్ని ఎప్పటికప్పుడు కూడా శత్రువులు ఎలాంటి వారంటే ఎప్పటికప్పుడు తరిమేటటువంటి అనుభవం ఉంటారు. ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ పట్టుకుందామా. దావీదు రాజుని కానీ సౌలు ఎలా తరుముతూ వస్తున్నాడు. దావీదు రాజు ఈ గుహలో ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు. దావీదు రాజు ఆ కొండ మీద ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు. క్షమించండి, దావీదు రాజు పర్వతం మీద ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు. దావీదు రాజు ఒక గృహంలో ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు. దావీదు రాజు ఒక ఊర్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు. అంటే దావీదు రాజుని ఎక్కడికక్కడ తరుముతూ వస్తున్నాడంటే అతను ఉన్న చోట్ల ఉండకోకుండా మరో చోటకి తను పంపిస్తున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. కేవలం దగ్గరుండి పంపిట్లా, ఇతడు వస్తున్నాడని తెలిస్తే దావీదు రాజు వెళ్ళిపోతున్నాడు. శత్రువులు ఎలాంటి వారు అంటే తరిమేటటువంటి వారు. కాబట్టి ఇటువంటి శత్రువులు, మనం తరిమే శత్రువులు ఎదుటి కూడా మనం తలెత్తుకునేటట్టు ప్రభు మనం సిద్ధపరచగలడు. ఇది మొదటి మాట. ఈరోజు శత్రువులు నన్ను తరుముతున్నప్పటికీ మన జీవితాలు ఎవరైతే శత్రువులు మనం తరుముతున్నారో వారి ఎదుటి మనం తలెత్తుకునేటట్టు ప్రభు సిద్ధపరచగలడు, మనం విశ్వాసంగా ఉంటే. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్లయితే సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 9వ వచనం. మిమ్మల్ని బాధించి శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోరులు ఆర్భాటం వదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధి మీరు జ్ఞాపకంలోకి వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. అంటే అర్థం ఏంటి? శత్రువుల నుంచి మనం రక్షించబడుతున్నాం అంటే అర్థం ఏంటి? శత్రువులు మనల్ని వాడు బాధించే వరకు ఉంటారని అర్థం. శత్రువుల చేతిలో చిక్కితే ఏమైంది? బాధించబడుతూ వస్తాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే శత్రువులు ఎలాంటి వారంటే ఇక్కడ రాయబడిన రెండో మాట బాధించేటటువంటి వారు. ఎలాంటి వారు? బాధించేవారు. శత్రువుల యొక్క జీవితాలు మనం అర్థం చేసుకున్నట్లయితే మన శత్రువులు మనకు శత్రువులు ఉండేవాళ్ళు. ఒకటి, మనకి నెమ్మది లేకుండా మనం తరుముతారు. 2, శత్రువులు ఎలాంటి వారు అంటే మనల్ని బాధించేవారు. అంటే మానసికంగా బాధిస్తారు. మనం ఆత్మీయంగా ఎదగకోకుండా మానసికంగా బాధించే వాళ్ళు ఉంటారు, భౌతికంగా కూడా బాధించే వాళ్ళు ఉంటారు. కొంతమంది మాటల ద్వారా బాధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేష్టల ద్వారా బాధించే వాళ్ళు ఉంటారు. ఈరోజు మనం ఏ శత్రువు ద్వారా మనం బాధించబడుతున్నా ఈరోజు ప్రభు మీద విశ్వాసం ఉంటే ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో ఆ శత్రువులు ఎదుటి మన తల ఎత్తుకునేటట్టు ప్రభు సిద్ధపరచగలడు. ఇది రెండో మాట. ఇక మూడో విషయాన్ని చూసినట్లయితే రండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 14వ వచనం. అయితే స్త్రీలను, చిన్నవారును, పశువులను, ఆ పురములోనున్నది యావత్తును, దాని కొల్ల సొమ్ము అంతటిని నీవు తీసుకొని వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్ము నీవు అనుభవించదు. శత్రువులు ఎలాంటి వారు అంటే కొల్ల సొమ్మును పట్టుకునేవారు, కొల్ల సొమ్ము కలిగినటువంటి వారు. ఒక రకంగా చెప్పాలంటే దోచుకునేటటువంటి వారు అని చెప్పచ్చు. మన శత్రువులు ఎలాంటి వారు అంటే మనల్ని దోచుకుంటారు. మన దగ్గర డబ్బు ఉందా లేకపోయినా తర్వాత సంగతి, కానీ మనల్ని దోచుకునేవారు ఉంటారు. మన ఆరోగ్యాన్ని దోచుకుంటారు, మన యొక్క కలిగినటువంటి జ్ఞానాన్ని దోచుకునేవారు ఉంటారు, మన శక్తిని దోచుకునేవారు ఉంటారు, మనకు కలిగిన సమస్తాన్ని కూడా దోచుకునేవారు ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే శత్రువులు ఎలాంటి వారంటే ఇక్కడ మూడో మాట కొల్ల సొమ్ముగా, అంటే మనల్ని దోచుకునేవారు ఉంటున్నారు.
ఈరోజు శత్రువులు ఎంతమంది మనల్ని దోచుకుంటున్నా, శత్రువులు అనేక మంది మనల్ని దోచుకుంటూ ఉండొచ్చు. ఎవరు ఎంతగా మనల్ని దోచుకుంటున్న శత్రువులు ఎదుటే మన ఆరోగ్యాన్ని దోచుకోవచ్చు, మన బలాన్ని దోచుకోవచ్చు, మన జ్ఞానాన్ని దోచుకోవచ్చు, మన యొక్క పరిస్థితులు, మనకున్న ఆస్తిని దోచుకోవచ్చు, మన దగ్గర డబ్బుని దోచుకోవచ్చు. ఎవరు ఎట్లాగుండా మన శత్రువులు మన దగ్గర నుంచి ఏది దోచుకున్న కొల్లసొమ్ముగా తీసుకుంటున్నా మనం ప్రభు మీద విశ్వాసం ఉంటే వారి ఎదుటి మన తలెత్తుకునే ఎదుటి ప్రభు సిద్ధపరచగలడు. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూసినట్లయితే శత్రువులు ఎలాంటి వారంటే లేవికాండం 26వ అధ్యాయము, లేవికాండం 26వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది 17వ వచనం. లేవికాండం 26వ అధ్యాయం 17వ వచనం. నేను మీకు పగవాడు నవ్వుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడిదురు, మీ విరోధులు మిమ్మను ఏలెదురు, మిమ్మను ఎవ్వరునూ తరమకపోయినను మీరు పారిపోయేదురు. శత్రువులు ఎలాంటి వారంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను మీకు పగవాడు నవ్వుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడిదురు. మన శత్రువులు ఎలాంటి వారంటే మనల్ని చంపేటటువంటి వారు. శత్రువులు ఎలాంటి వారు? చంపేవారు, అంటే మన చావు కోరుకునేటటువంటి వారు. మన శత్రువులు మన మేలు కోరుకునేవారు కాదు. చూడండి, ఒకటి మన శత్రువులు మనల్ని తరిమేటటువంటి వారు మనకు నెమ్మదిని కోరుకోరు. 2 శత్రువులు మనల్ని బాధించేవారు, మనం చక్కగుంటానికి ఇష్టపడరు. 3 శత్రువులు ఎలాంటి వారంటే మనల్ని కొల్ల సొమ్ముగా దోచుకునేటటువంటి వారు. 4 శత్రువులు ఎలాంటి వారంటే మనల్ని చంపేటటువంటి వారు. వారి దృష్టి అంతా కూడా మనం చంపేటటువంటిది. కొంతమందిని చూడండి, మనుషులను చూస్తే వాళ్ళ చూపును చూస్తే ఎలా ఉంటుందంటే ఎప్పుడు దొరుకుతాడా చంపాలా అన్నట్టుండి. ఈ వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడా, ఈ మనిషి ఎప్పుడు దొరుకుతాడా, ఇతన్ని ఎప్పుడు చంపాలని ఎదురు చూసేవారు అంటారు. అంటే వాళ్ళ చూపుల్లోనే మనకు అర్థమైపోయింది ఇతడు చంపేటటువంటి చూపు చూస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఇక్కడ అర్థం చేసుకోండి. ఎందుకు ఆ మాట మనం చెప్పగలుగుతున్నామంటే ఏశావు యొక్క ఆశీర్వాదాలు ఇసాకు దగ్గర పొందినప్పుడు, ఇసాకు దగ్గరికి వెళ్ళి యాకోబు నేను ఏశావునని అబద్ధం చెప్పి ఆశీర్వాదాలను పొందిన తర్వాత ఇసాకు యొక్క పెద్ద కుమారుడైన ఏశావు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చంపుదామా తన తమ్ముడని ఎదురు చూస్తున్నాడు. అంటే తన చూపులో తమ్ముడిని చంపాలన్న భావం కనబడుతుంది. ఈరోజు చాలా మంది శత్రువులు ఎలాంటి వారంటే, మనకుండ శత్రువులు ఎలాంటి వారంటే మన ప్రాణం తీయాలని చూస్తారు. అది తోటి విశ్వాసులు అవ్వచ్చు, కలిగిన వారు అవ్వచ్చు, మనతో ఉండేవారు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు. చూడండి, ఒక శత్రువు ఎలాంటి వాడంటే మన ప్రాణం తీయాలనుకుంటాడు, మన ప్రాణం పోయాలనుకోడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే మన ప్రాణం పోయాలనుకునేది. కాబట్టి మనం ప్రభు మీద విశ్వాసం ఉంటే శత్రువులు మన ప్రాణం తీసుకోవాలనుకున్న దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూసినట్లయితే రండి, లేవికాండం 26వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. లేవికాండం 26వ అధ్యాయం 38వ వచనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు జనముగా నుండక నశించేదర్రు. లేవికాండం 26వ అధ్యాయం 38వ వచనంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నట్లయితే తర్వాత 38, మీరు జనముగా నుండక నశించెదరు, మీ శత్రువుల దేశమును మిమ్మల్ని తినివేయును. కాబట్టి ఇక్కడ శత్రువులు ఎలాంటి వారు? మనల్ని తినేసేటటువంటి అనుభవం ఉంటారు. శత్రువులు, మీ శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయును. శత్రువులు ఎలాంటి వారు అంటే మన దేశం కానీ మనలో కానీ తినేసేటటువంటి వారు ఉంటారు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే 5వ మాట, శత్రువులు మనం తినేవారు ఉంటారు, మనల్ని చంపుకుని తినేటటువంటి వారు. శత్రువులు ఎలాంటి వారు? కాకులు లాంటి వాళ్ళు శత్రువులు. ఎందుకంటే ఒక కాకి ఎలాగైతే రోడ్డు మొత్తమే గాలికి తిరిగి వచ్చిద్దో, శత్రువులు అలాంటి వారు. చూడండి, నోవాహు తన యొక్క జీవితంలో నోవాహు చేసినటువంటి ఒక అద్భుతం బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఏంటో అద్భుతం అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహు యొక్క ఓడ చరిత్ర మనం చూస్తాం. నోవాహు ఓడ కట్టినప్పుడు ఆ ఓడ యొక్క జీవితం ఏమైంది? ఓడలో నుండి కాకిని మొట్టమొదటి వదిలేదు. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయం, ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే మొట్టమొదటగా వదిలినది ఏంటి? రండి, ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆదికాండం 8వ అధ్యాయంలో కాకి యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఈ కాకి 8వ అధ్యాయం 7వ వచనం, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకుపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఎందుకు తిరుగుతుందంటే అది చచ్చిపోయిన వాళ్ళని తింటుంది, చచ్చిపోయిన వాళ్ళని తినే స్వభావం. ఈరోజు శత్రువులు, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి వారంటే కాకులు లాంటి వాళ్ళు. అందుకే కాకి ఏం చేస్తుందంటే చనిపోయిన వారిని తింటుంది. శత్రువులు మానవుని చంపేసి వారిని తినేవారు ఉంటారు, నరమాంస భక్షకులు అంటారు. వారు తినేటటువంటి అనుభవం ఉంటారు. ఇలా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి శత్రువులు మనం చంపేవారు కానీ మనం తినే శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులు మన చుట్టుపక్కల ఎంతమంది ఉండా మనం ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ప్రభు మన శత్రువుల దగ్గర నుంచి మనం విడిపించి మన తలెత్తుకునేవాడు ప్రభు సిద్ధపరుస్తాడు.
ఐదు విషయాలు ఇక్కడ రాయబడి. ఒకటి, దేవుడు మన శత్రువులు ఎలాంటి వారంటే దేవుడు చెప్తున్నమాట, ప్రభు చెప్తున్నటువంటి ఆలోచన మనం గమనిద్దాం. మన శత్రువులు ఎలాంటి వారంటే మొట్టమొదటిగా మనల్ని తరిమేవారు, మనకు నెమ్మది లేకుండా చేసేవారు. 2, మన శత్రువులు మనం బాధించేవారు. 3, మన శత్రువులు మనం దోచుకునేవారు. 4, మన శత్రువులు మనల్ని చంపేవారు. 5, మన శత్రువులు ఎలాంటి వారంటే మనల్ని చంపి మనల్ని తినేటటువంటి వారు. ఇటువంటి శత్రువుల దగ్గర నుంచి కూడా ప్రభు ఖచ్చితంగా ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు మనల్ని కాపాడేవాడుకుంటాడు. అట్టి రీతిలో ప్రభు మీద మనం విశ్వాసం ఉంచుతాం. ఈ 500 అనుభవం కలిగిన శత్రువుల దగ్గర నుంచి మనల్ని దేవుడు కాపాడి మన తలెత్తుకునే క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. 500 అనుభవం కలిగినటువంటి శత్రువుల యొక్క చేతుల నుంచి మరి ప్రభు మనల్ని తప్పిస్తున్నందుకు యెహోవాకు స్తుతిగానం చేద్దాం, కీర్తిద్దాం, ఆయన గణపరుద్దాం, స్తుతిద్దాం. కాబట్టి 500 కలిగిన శత్రువుల చేతుల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తున్నందుకు ప్రభువుకు వందనాలు చెప్తూ, కాబట్టి మన జీవితాలే ఇక నుండి కూడా ఆ శత్రువుల చేతుల నుంచి మనం కాపాడబడినట్లు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దేవా, మా శత్రువులు ఎదుట మా తల ఎత్తుకునే క్రైస్తవ జీవితాన్ని ఆనాడు దావీదు రాజుకి ఎలా ఇచ్చావో మాకు కూడా అలాంటి క్రైస్తవ జీవితాన్ని ఇస్తావు. అలాంటి క్రైస్తవ జీవితాన్ని ఇవ్వాలంటే దావీదు రాజు మీ మీద విశ్వాసం ఉండడు, మేము కూడా అటు విశ్వాసం కలిగి జీవించినట్టు సహాయం చేయమని, ప్రభువును క్షమించమని, ప్రభు యేసుక్రీస్తు ఈ దినమంతటి కాపుదల ఉదయకాలం పడగల మించి లేకుండా ప్రభు యొక్క కృపావార్త అంటే మా జీవితాల్లో మేము కూడా ప్రభువా మా జీవితాలన్నీ కూడా మీకు సమర్పణ చేసి ప్రతి విషయంలో మీ మీద ఆధారపడి ముందరికి వెళ్ళినట్లు తలెత్తుకునే క్రైస్తవ జీవితం మా శత్రువులు ఎదుట మీరు మాకు దయచేయమని, అది లేక బాధపడుతున్నాం, అది దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట వందనములు. ప్రైజ్ ది లార్డ్.